Hi, this is Fanikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 58కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, రెండు టీంల బలాబలాలేంటి, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దాని గురించి చిన్న అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 58 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి ధర్మశాలలో జరుగుతుందన్నమాట. నైట్ 7:30కి జరుగుతుందన్నమాట మ్యాచ్ ఇది. అండ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ వచ్చేసి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పొచ్చు అనమాట. బాల్ అవుట్ఫీల్డ్ చాలా బాగుంటుంది, బాల్ పడగానే వెళ్ళిపోతుంటుంది, ఎక్కడ స్ట్రక్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే జ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండటం వల్ల టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే జ్యూ ఎక్కువ ఉండటం వల్ల సెకండ్ టైం బ్యాటింగ్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, బౌలింగ్ వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందంటే చేసింగ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి కొంచెం టోటల్ 200+ అంటే 220, 230 ఇచ్చారంటే నెక్స్ట్ టైం బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు వినే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పిచ్లో కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 200+, 230 అలా కొడితే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు యావరేజ్గా ఇప్పుడు పిచ్ రిపోర్ట్ ఏంటంటే 190+ అయితే కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి రెండు టీముల గురించి తెలుసుకుందాం. ముంబై ఇండియన్స్ ఎలా ఉందంటే 9th పొజిషన్లో ఉంది, ఎలిమినేట్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈసారి టైం కలిసి రాలేదు వాళ్ళకి, ముంబై ఇండియన్స్ వాళ్ళకి. టీం అంతా చాలా బాగుంది కానీ పర్ఫెక్ట్గా ఉంది కానీ వాళ్ళకి టైం కలిసి ఎలిమినేట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఎలా ఆడతారు అనేది ఒకసారి చూడాల్సి వస్తుంది. ఎట్ ది సేమ్ టైం పంజాబ్ కింగ్స్ వీళ్ళు ప్రతి మ్యాచ్ ఆడుకుంటూ వచ్చి టైం బాగా కొన్ని ఓడిపోయి అలా వచ్చారు, కానీ 4th పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు కనుక గెలిచి ఇంకో స్టెప్ ముందుకేసి ప్లే ఆఫ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఒక్కసారి రెండు టీముల గురించి చూద్దాం. ముంబై ఇండియన్స్ ఎలా ఉంది. శర్మ, రికీ వాటర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, స్టీఫెన్ రూదర్ఫోర్డ్, నయందీర్, మయాంక్ మకరన్, మిచెల్ జాన్సన్, బోల్ట్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్. ఎప్పుడు చెప్పినట్టే ఈ టీం అంతా సగం ఇండియా టీం ముంబై ఇండియన్స్లోనే ఉంటుంది. కానీ ఈసారి వాళ్ళకి టైం కలిసలేదు కాబట్టి మనం ఎలిమినేషన్లో ఉంది. కానీ ఈ మ్యాచ్లో బ్యాకప్ ఇచ్చేసి ఆడతారేమో, పంజాబ్ని ఓడిస్తారేమో అని చెప్పేసి ఒకసారి వేచి చూడాలి. అండ్ ఎట్ సేమ్ టైం పంజాబ్ టీం ఎలా ఉందో చూద్దాం. సింగ్, కూపర్, శ్రేయస్ అయ్యర్, నిహాల్, శశాంక్ సింగ్, మిచెల్ స్టాండన్, జాన్సన్, విజయ్ కుమార్, హర్దీప్ సింగ్, చాహల్, ప్రియాష్, ఆర్య. ఇది వీళ్ళ టీం. పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్లో చాలా బాగుంది. మరి ఈ మ్యాచ్లో ఎలా ఆడతారు అనే దాని గురించి ఒకసారి చెప్తాం. రెండు టీంల బలాబలాలు చూసి పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం పంజాబ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పంజాబ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పీకే టాక్స్ ఒక అనాలిసిస్ మాత్రమే చెప్తోంది. దీని మీద బెట్టింగ్లు అవి పెట్టుకోకండి, ఎందుకంటే బెట్టింగ్స్ యాప్స్ని ఎప్పుడు పీకే టాక్స్ ఎంకరేజ్ చేయదు. బెట్టింగ్స్ వల్ల మీకే కాదు మీ ఫ్యామిలీస్ కూడా చాలా లాస్ అవుతాయి. సో డోంట్ గో బెట్టింగ్స్. ఓకే, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. షేర్, లైక్ అండ్ కామెంట్ పీకే టాక్స్. ఎందుకంటే మీరు ఎంతమందికి సబ్స్క్రైబ్ చేస్తే అంతమందికి పీకే టాక్స్ రీచ్ అవుతుంది, నా వాయిస్ రీచ్ అవుతుంది. సో షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. దిస్ ఇస్ ఫణికుమార్ అద్దేపల్లి signing off.